హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం తెలుగువారికి ఎంతో ఇష్టమైన మాగాయి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మాగాయ పచ్చడిని తయారు చేసేసుకుందాం. ముందుగా పచ్చడి మామిడికాయలను నీటిలో శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి. వాటిపై ఉన్న తొక్కను చెక్కుకోవాలి. ఆ మామిడికాయలను చిన్న చిన్న స్లైసెస్గా తురుముకోవాలి. ఆ ముక్కలను 3 గంటల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. మరొక వైపు స్టవ్ మీద మూకుడిలో 2 స్పూన్ల మెంతులు వేసుకుని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ వేయించుకున్న మెంతులలో 1 స్పూన్ ఆవాలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద 1/2 లీటర్ నూనెను గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఇలా నూనెను వేడి చేసి పోయడం వల్ల ముక్క త్వరగా మెత్తబడుతుంది. ఇప్పుడు అన్ని పదార్థాలు రెడీ అయిపోయాయి. పచ్చడి కలిపేసుకుందామా? ముందుగా బేసిన్లోకి ముక్కలను వేసుకుని అందులోకి 150 గ్రాముల కారం, 80 గ్రాముల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, మిక్సీ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి, కాచి పెట్టుకున్న ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత దానిని ఒక డబ్బాలోకి వేసుకుని దానిని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. ఇప్పుడు మనం 3వ రోజు పచ్చడి కలిపేసుకోవడానికి పోపులను సిద్ధం చేసేసుకుందాం. స్టవ్ మీద మూకిడిలో కొద్దిగా నూనె పోసుకుని అది మరిగిన తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, పొట్టి తీసుకున్న వెల్లుల్లి, తరువాత ఎండుమిర్చి వేసుకుని బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. డబ్బా మూత తీయగానే చూసారుగా, పచ్చడంతా బాగా ఊరడం వల్ల ముక్క మెత్తబడి నూనె పైకి తేలి మనకు కనిపిస్తుంది. దానిని మళ్ళీ బేసిన్లోకి వేసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్న పోపులు వేసుకుని బాగా కలుపుకోవాలి.
కొద్దిగా ఉప్పు గాని కారం గాని తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు. చూసారుగా, అందరికి ఎంతో ఇష్టమైన నోరూరించే మాగాయి పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని మామిడికాయ తురుము పచ్చడి అని కూడా అంటారు. దీనిని తరువాత మనం ఒక జాడీలోకి గాని గాజు సీసాలో గాని వేసుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్ లో చట్నీలా కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.